బ్యాక్ సింగర్ జోనితా గాంధీ సోషల్ మీడియాలో తన స్టైలిష్ అవతారంతో అభిమానులను మెప్పిస్తున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో తాజాగా లీపర్డ్ ప్రింట్ బికినీ ధరించి ఒక కొత్త ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో జోనితా గౌరవంగా ఆత్మవిశ్వాసంతో పోజ్ ఇచ్చి తన ప్రత్యేకతను చూపించారు. ఆమె ఈ కొత్త లుక్పై ఫ్యాన్స్ నుండి ప్రశంసలు మరియు ప్రేమతో నిండిన కామెంట్లు వచ్చాయి. జోనితా గాంధీ తెలుగు హిట్స్ మామా మహేష్ మరియు ఏవేవో కలలేకు స్వరమిచ్చిన ప్రసిద్ధ గాయని. కెనడియన్ సింగర్ అయిన జోనితా ఏ దిల్ హై ముష్కిల్ సినిమా నుండి ది బ్రేకప్ సాంగ్ మరియు సిమ్రాన్ సినిమాకి చెందిన లగ్డీ హై తాయ్ వంటి పాటలతో కూడా విస్తృతంగా పాపులర్ అయ్యారు. ఇటీవల ఆమె భారతదేశానికి వచ్చిన తరువాత ఎదురైన కష్టాల గురించి మాట్లాడింది. విదేశీ నేపథ్యం వల్ల కొంతమంది తార్కికంగా చూడడం, అంచనాలు వేసుకోవడం వల్ల బాధపడిందని తెలిపింది. జోనితా పేరున్నదానినంటే నేను విదేశీ కావడం వల్ల కొందరు ఆమె క్యూట్ ఫిరంగి కావడంతో బాగా సులభంగా ఉంటుంది అనుకున్నారు. ఆమె ఒక వ్యక్తి ద్వారా వచ్చిన అనుభవాన్ని కూడా వెల్లడించింది. ఆ వ్యక్తి మొదట ఆమెతో నెట్వర్కింగ్ కోసం కలవాలని చెప్పినప్పటికీ ఆమె తల్లితో ఉన్నప్పుడు ఓప్స్ నువ్వు ఒంటరిగా రావాలని అనుకున్నాడు అని చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లు చెప్పింది. ఈ అనుభవాలు తక్కువ కాలంలో మర్చిపోయినా తన ప్రయాణంలో గొప్ప ముద్ర వేశాయని జోనితా వెల్లడించింది. ఈ స్టైల్, గానం, నిజాయితీతో జోనితా తన అభిమానులను నిరంతరం ఆకట్టుకుంటోంది.